ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్ గా పూరి అంటే ఒడిస్సా వెళ్ళాను అనమాట. అండ్ అక్కడికి వెళ్ళాక అక్కడ నందన్కన్ జూలాజికల్ పార్క్ చాలా పెద్దదన్నారు. సో సరే కదా అని దాన్ని కూడా విజిట్ చేయడానికి వెళ్ళాము. బట్ ఆ పార్క్ ఉంది అసలు అమేజింగ్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. అండ్ మేము మాత్రమే కాదు కదా, నాతో పాటు మీరు కూడా చూడాలి కదా. సో వచ్చేయండి చూసేద్దాం. అండ్ అక్కడికి వెళ్ళడానికి లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఉందన్నమాట. సో ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. బట్ అసలు ఆ పార్క్ చాలా అంటే చాలా పెద్దది. నేను నా లైఫ్ లో వెళ్ళిన పార్క్లన్నింటిలో ఇది చాలా అంటే చాలా పెద్దది. అండ్ మాకు దీన్ని మొత్తాన్ని విజిట్ చేయడానికి దాదాపుగా 3-4 అవర్స్ పట్టిందనమాట. ఇంకా 3-4 అవర్స్ అంటే అది ఎంత పెద్ద పార్కు మీ ఊరికే వదిలేస్తున్నాను అనమాట. అండ్ యానిమల్ లవర్స్ అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చాక. అండ్ నేను నా పర్సనల్ గా ఇలా అనేక రకాల యానిమల్స్ ని రియల్ గా చూడటం అనేది ఫస్ట్ టైం అనమాట. నేను వీటన్నింటినీ బుక్స్ లో ఫొటోస్ లో అలానే చూశాను. బట్ పులులు, సింహాలు, చిరుత పులులు, ఎలుకబంట్లు వీటన్నింటిని నేను రియల్ గా చూస్తుంది ఇదే ఫస్ట్ టైం. నాకు ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా వాళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. బికాస్ వాటన్నింటిని విజువల్ గా చూడటం అనేది మాకు చాలా బాగా అనిపించింది. అండ్ మేము మధ్యలో చాలా పార్కులకి వెళ్ళాం కానీ వీటన్నింటిని ఎప్పుడూ చూడలేదు. కోతులని, నెమలని వాటినైతే చూసాం కానీ ఇలా పులులని, సింహాలని రియల్ గా చూడటం ఇదే అన్నమాట ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ కోతులు కూడా మనుషులతో ఆడుకుంటున్నాయి. ఎక్కడైనా కొన్నిసార్లు కోతులు మనుషుల మీద ఎగబడవచ్చు. బట్ కానీ ఇక్కడ అవి కూడా మనం పెట్టే ఫుడ్ తింటున్నాయి అండ్ మనుషులతో ఆడుకుంటున్నాయి. నాకు అది బాగా అనిపించింది అనమాట. బట్ నేనైతే వెళ్ళలేదు దగ్గరికి, నాకు చాలా భయం. సో ఇంకా చూస్తున్నారు కదా, అది పుల్ అన్నమాట. అవి అంత దగ్గరగా చూడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చిరుతపులి మాత్రం వెళ్ళినప్పుడు పడుకుంది. అండ్ మీరు కూడా ఒడిస్సా వెళ్ళినప్పుడు ఈ పార్క్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా విజిట్ చేయండి, మీ లైఫ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, పులి అన్నమాట మాకు దగ్గరగా వచ్చింది నడుచుకుంటా. నాకు చాలా భయం వేసింది ఫస్ట్ టైం. తర్వాత ఇంకా చూసి చూసి అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ఇదంతా ఒక పెద్ద అడవి. వాటి వరకు సపరేట్ గా చేసి అవి బయటకు రాకుండా భూముల్లాగా అలా ఉంచి వాటిలో పెట్టారనమాట. అండ్ ఇదే కాదు, లోపల కూడా ఇంకా ఉంది. ఇదేంటంటే మనం జస్ట్ నడుస్తా ఇవన్నీ చూడొచ్చు, ఈ యానిమల్స్ అన్ని. ఇది కాకుండా లోపల ఇంకో ఫారెస్ట్ ఉందన్నమాట. మనం అక్కడికి మాత్రం మన వెహికల్స్ తో వెళ్ళలేము, వాళ్ళ వెహికల్స్ లోనే వెళ్ళాలి. అండ్ దానికి కూడా ఇంత ఛార్జ్ అని చెప్పేసి టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్నాక వాళ్ళ వెహికల్ లోనే మనల్ని లోపలికి తీసుకెళ్తారనమాట. అండ్ చూస్తున్నారు కదా, రియల్ పులి. అండ్ ఇంకా పులులు, ఆస్ట్రిచ్లు, చిరుత పులులు ఇలాంటివి చాలానే ఉన్నాయి అక్కడ. బట్ సింహాలని మాత్రం ఇక్కడ ఉంచలేదు. ఇంకో అడవి అని చెప్పాను కదా, అందులో ఉంచారు. మేబీ అవి అటాక్ చేస్తాయని మరేమో తెలియదు కానీ అక్కడ ఉంచారు. వాటికి కూడా మేము వెళ్ళామన్నమాట. అది వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక మన దగ్గరికి బస్సు వచ్చింది. ఆ బస్సులో అయితే మనల్ని లోపలికి తీసుకెళ్తారు. ఇంకా మేము కూడా టికెట్ తీసేసుకొని బస్సు ఎక్కేసి లోపల ఏముందో చూడడానికి లోపలికి అయితే వెళ్ళిపోయాము. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా వెళ్ళాను అనమాట. లోపల ఏముంటాయా ఇంకా ఏంటా అని. 2 సింహాలు అటు ఇటు తిరుగుతా ఉన్నాయి. నాకు రియల్ గా వీటిని చూడటం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇవే కాదు, మధ్య మధ్యలో వెళ్ళేటప్పుడు నెమలులు, దుప్పెలు అలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని కెమెరాకి క్యాప్చర్ అవ్వలేదు అనమాట, బికాస్ బస్సు ఫాస్ట్ గా వెళ్ళడం వల్ల. ఇక్కడ మాత్రం పర్టికులర్ గా కొంచెం సేపు బస్సు ఆపారు. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో రియల్ లైన్స్. నేను వీటిని ఆ మూవీస్ లో అలా చూడడం తప్పితే రియల్ గా ఇదే ఫస్ట్ టైం. ఇవి దుప్పలు అన్నమాట. నాకు వీటన్నింటిని విజిట్ చేయడం పర్సనల్ గా చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంక ఇలా వీటన్నింటిని చూసేసి ఇంకా రిటర్న్ అయిపోతే బయలుదేరాం అన్నమాట.
అండ్ మాకు ఈ ఫారెస్ట్ అంతా విజిట్ చేయడానికి చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ దాదాపుగా 3-4 అవర్స్ అలా పట్టింది. ఇంకా మధ్యలో ఇదేదో కనిపించింది, దీని పేరు కూడా మాకు తెలీదు. మీకెవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మాకు దీని పేరు కూడా అర్థం కాలేదన్నమాట. కొంచెం మేము ఫస్ట్ టైం చూడడం అలాంటి యానిమల్ ని. అండ్ మీలో ఎవరైనా నాకంటే ముందే ఈ పార్క్ ని విజిట్ చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. See you in the next vlog. Bye bye.